ఇంటిలో సగం ఖాళీ నోట్ల కట్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపాలని ఈడీ డిప్యూటీ డైరెక్టర్ కు వెదసం ఫిర్యాదు చేసింది. విశాఖపట్నంలో ఉన్న సౌత్ రీజన్ సబ్ జోనల్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ నరేంద్రకు వెదసం నేతలు ఫిర్యాదు పత్రం అందజేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ గారి ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బయటపడినటువంటి సగం కాలిన నోట్ల కట్టలు ఇవాళ భారతదేశంలో సంచలనం కలిగించాయి. ఇది సామాన్యులనే కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారిని కూడా కదిలించింది. వారి ఆదేశాల మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి అంతర్గత విచారణ, పోలీస్ కమిషనర్ గారి నివేదిక ఆధారంగా వారే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీ వేయటం, అలాగే ఆయన్ని అలహాబాదు బదిలీ చేయటం ఇవాళ వెబ్సైట్లో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి నివేదిక. దీని మీద మేము భావించేది అక్కడ బయటపడినటువంటి నోట్ల కట్టలు అక్రమధనము. దీంట్లో ఖచ్చితంగా ఎవరి నివాసంలో అయితే ఉన్నాయో యశ్వంత్ వర్మ గారు వారే బాధ్యులు అని సుప్రీంకోర్టు భావించబట్టే ఆయన బదిలీ చేశారు. కానీ మేము అడిగేది, ఇలాంటి తీవ్రమైనటువంటి నేరాలు ఉన్నప్పుడు బదిలీతో సరిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది అవినీతిని అరికట్టేది కాదు అని చెప్పి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి అంశం మీద కోర్టుల్లో అవినీతి పరులు ఉన్నారు అని చెప్పినందుకు 9 ఏళ్ల క్రితం జస్టిస్ కర్ణన్ అనేటువంటి ఆయన్ని జైలుకు పంపించాడు. ఇవాళ అదే నిజమైంది. అందుకని వ్యవసాయ ఐక్యవేదిక ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఆ డబ్బు ఈయనకి ఇవ్వటం ద్వారా ఏదైనా కోర్టులు ప్రభావితం చేయబడ్డాయా, దోషులు నిర్దోషులయ్యారా, నిర్దోషులు జైలుకి వెళ్ళారా అనేటువంటి అంశం మీద ఈడీ, సిబిఐ తదితర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ విచారణ నివేదిక ఆధారంగా ఇవాళ పార్లమెంటు అవిశ్వాస తీర్మానం పెట్టి, అభిశంసన తీర్మానం పెట్టి వారిని పదవి నుంచి తొలగించాలి. ఆ పేరు ముందున్నటువంటి జస్టిస్ను తీసివేయాలి, అవసరమైతే జైలుకు పంపించాలని చెప్పి వ్యవసాయ ఐక్యతగా డిమాండ్ చేస్తూ ఉంది.